యూజువల్‌గా కొంతమంది పేరెంట్స్ బేబీస్ డెలివరీ అయిన తర్వాత వాళ్ళని సన్‌లైట్‌లో పెడుతుంటారనమాట. మార్నింగ్ వచ్చే లైట్‌లో. ఇలా పెట్టడం వలన వాళ్ళకి విటమిన్ డి బాగా అందుతది. బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. అండ్ పచ్చకామెర్లు రాకుండా ఉంటాయి. అండ్ వాళ్ళ స్కిన్ ఫెయిర్‌నెస్ వస్తదని చెప్పి పెడుతుంటారు. కానీ ఇలా ఎక్కువ రోజులు సన్‌లైట్‌లో పెట్టడం వల్ల కొంతమంది బేబీస్‌కి ఇలా వైట్ ప్యాచ్ లాగా ఫార్మ్ అయ్యి రౌండ్ షేప్‌లో గానీ, ఓవల్ షేప్‌లో గానీ ఫార్మ్ అయ్యి దాని చుట్టూ ఎడ్జ్‌లాగా దాని చుట్టూ ఎడ్జ్‌లాగా ఒక వాల్‌లాగా ర్యాషెస్ ఫార్మ్ అవుతాయన్నమాట. దీన్ని పోరోకెరటోసిస్ అంటాం. ఇది స్కిన్ పై లేయర్ ఎపిడెర్మిస్‌కి సంబంధించిన డిసీజ్ అనమాట. ఇది కొంతమంది బేబీస్‌కి ఇలా క్రానిక్ సన్ ఎక్స్‌పోజర్ ఉంచడం వలన గూడా ఇలా స్కిన్ డిసీజ్ రావచ్చు. కొంతమంది బేబీస్‌కి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు. ఇంకొంతమంది బేబీస్‌లో ఇమ్యూనో సప్రెషన్ వల్ల ఇలా పోరోకెరటోసిస్ అనే డిసీజ్ రావచ్చనమాట. సో, మోస్ట్‌లీ ఇది ఏసిమ్ప్టమాటిక్ అంటే ఎటువంటి సింప్టమ్స్ బయటపడదు. జస్ట్ ఆ ప్యాచ్ మనకు కనిపిస్తా ఉంటది. అంటే వీళ్ళకి ఫీవర్ ఉండదు, ఏముండదు. ఎదుగుదల అంతా బావుంటది బేబీస్‌కి. కానీ ఇలా ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఇది మాలిగ్నెంట్ కిందకి మారే ఛాన్సెస్ ఉంటదనమాట. సో, దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి? ఇలాంటి విషయాలన్నీ కింద క్యాప్షన్‌లో పెట్టున్నాననమాట. దాన్ని చదవండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అనుకుంటే అందరికీ షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.